యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపయోగ ఆత్మను మీకు అనుగ్రహించును. హల్లెలూయా. మనకి ఆయన ఆత్మను, సత్య స్వరూపయోగ ఆయన ఆత్మను మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. ఈ నెలలో మనం ఎక్కువగా ప్రార్థించాల్సిన అంశం ఏంటి అంటే పరిశుద్ధాత్మ యొక్క పని మన జీవితాల్లో జరగాలి. పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు మన జీవితాలలో ప్రారంభించబడాలి. పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడితే జరిగే పనులు ఏంటి అంటే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 34వ వచనంలో యెహోవా ఆత్మ గిద్యోనును ఆవరించెను అని రాయబడింది. గిద్యోనును ఆవరించినప్పుడు మిద్యానీయులు చూస్తానికి మిడతల వలె, ఇసుక రేణువుల వలె విస్తారమైన సైన్యాన్ని గిద్యోను కేవలం 300 మందితో గొప్ప చేయాన్ని పొందాడు. దానికి గల కారణం ఏంటంటే యెహోవా ఆత్మ గిద్యోనుని ఆవరించాడు. గిద్యోనును యెహోవా ఆత్మ ఆవరించినప్పుడు ఎదురుగా ఎంత పెద్ద శత్రువు ఉన్నా భయపడలా. శత్రువుకు మించిన దేవుని యొక్క శక్తిని చూడగలిగాడు గిద్యోను. కాబట్టి దేవుని ఆత్మ మనకు అనుగ్రహించబడినప్పుడు ఉన్న పరిస్థితుల వైపు చూడం కానీ దేవుని వైపు చూసి జయం పొంది బలం ఉంది, జయం పొందుతాం. దేవునికి స్తోత్రం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనంలో యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయెను అని రాస్తాడు. కారణాలు మీరు ఒకసారి ఆలోచించేయండి. కానీ 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి 16వ అధ్యాయం 14వ వచనంలో యెహోవా ఆత్మ అతనిని విడిచిపోయింది. విడిచిపోయిన తర్వాత దురాత్మ ఒకటి వచ్చి అతనిని ఆవరించింది. అక్కడి నుంచి పరిస్థితులన్నీ మారిపోయిందండి. దావీదేమన్నా పిల్లను గ్రోవి వాయిస్తున్నప్పుడు ఆయనలో ఉన్న దురాత్మ పోతుంది. దురాత్మ వచ్చినప్పుడు దావీదును చంపాలని చూస్తున్నాడు. రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. గర్వం పెరిగిపోయింది. అధికారం కోసం తాపత్రయపడుతున్నాడు. దేవుని సంతోషపెట్టాలని లేదు, దీని మనసు పొందాలని లేదు. ఇందాక మనం చూసామే ఏంటి, ఏవైతే పరిశుద్ధ ఆత్మకు వ్యతిరేకంగా మన జీవితాల్లో ఉన్నాయి అవన్నీ సౌలు జీవితంలో ఉన్నాయి. అందుకనే దేవుని ఆత్మ సౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఏమేమి ఉన్నాయి చెప్పండి? 7 విషయాలు చెప్పాను కదా. 1 దూషణ, 2వది గర్వము, 3వది అవిధేయత, 4వది అవిశ్వాసము, 5వది దేవుణ్ణి శోధించటం, 6వది పక్షపాతము, 7వది నిర్లక్ష్యం. చూడండి, ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? సౌల్లో ఉన్నాయి. అందుకని దుఃఖపెట్టాడు పరిశుద్ధాత్మని. దేవుని ఆత్మ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి భయపడుతూ బ్రతుకుతున్నాడు. రాజ్యాన్నట్టు కాపాడుకోవాలా, శత్రువు చేతిలో నుండి, దావీదు చేతిలో నుండి నా రాజ్యాన్ని కాపాడుకుని ఎట్టకట్ట యోనాతానికి అప్పగించాలా అని చెప్పేసి సౌలు విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అధికారం కూడా అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవుని కృప కూడా అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవుని ఆశీర్వాదాలకు ఆ కుటుంబంలో లేకుండా పోయింది. దేవుడు మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకాయి, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ప్రార్థించినప్పుడు కాదు, ఎల్లప్పుడూ ఉండుటకాయి ఆయన వేరొక ఆదరణకర్తను మనకు అనుగ్రహిస్తున్నారు. అనుగ్రహించినప్పుడు ఆ అనుగ్రహించబడిన ఆ ఆత్మ మన జీవితాలలో విజయము పొందే దిశగా మనల్ని నడిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. గిద్యోను విజయం పొందాడు మిద్యానీయుల మీద. యొఫ్తా, మీకు తెలుసు, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 29వ వచనంలో యొఫ్తా మీదకి యెహోవా ఆత్మ దిగి వచ్చినప్పుడు అమ్మోనీయుల మీద గొప్ప విజయం పొందాడు. సంసోను మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు ఫిలిష్తీయులందరినీ ఓడించగలిగాడు, విజయాన్ని పొందాడు. ఈరోజు నేను అంటాను, వాళ్ళ దగ్గరికి వచ్చి వెళ్ళింది కానీ వాళ్ళతో ఎప్పుడు ఉండాలి ఆత్మ. కానీ పరిశుద్ధాత్ముడు ఈ క్రొత్త నిబంధనలు అంటున్నాడు మనతో ఎల్లప్పుడూ. అసలు పరిశుద్ధాత్ముడు మనతో ఎల్లప్పుడూ ఉంటే చేసే పని ఏంటో తెలుసా? ఆయన మనలను నూతన సృష్టిగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 2వది పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు తెలుసా? కాపాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తూ ఉంటాడు, ధైర్యపరుస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని మనకి నేర్పిస్తూ ఉంటాడు, జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ ఉంటాడు ఇంకా అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో వ్యవసాయం చేసి ఒక కుమ్మరి కుండను ఏ విధంగా నిర్మిస్తాడో మనల్ని కూడా క్రీస్తు స్వరూపంలోకి మారుస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మనలో ఆత్మ ఫలాలతో నింపుతాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మనలో ఆత్మ వరాలతో నింపుతాడు. మనల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. ఇంకా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు తెలుసా? మనలో నైపుణ్యతను కలిగి చేస్తాడు. బెసలేలు దేవుని పని కొరకు నైపుణ్యత గలవాడయ్యాడు. సంసోను ఇదిగో ఇశ్రాయేలీయులను రక్షించడానికి న్యాయాధిపతిగా నైపుణ్యత గలవాడు.
కాబట్టి పరిశుద్ధాత్ముడు మనకు తోడై ఉంటాడంటే మనల్ని ఒక మార్పులోకి తీసుకొస్తాడు. పరిశుద్ధాత్ముడు మనకు తోడై ఉన్నాడంటే మనము భయపడే పరిస్థితుల్లో ధైర్యాన్ని ఇచ్చి గొప్ప విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఈ నెలంతా కాచి కాపాడి నడిపించును గాక.